అధికారుల చుట్టూ తిరగటం, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సంక్షేమ పథకాల్ని అందించేందుకోసం తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీ అని పెట్టారు. అయితే అది రాజకీయ పార్టీల కమిటీ అయ్యేటప్పటికి దాంట్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా వివరించి లంచాలు తినటం, వాళ్ళు పెన్షన్ ఇప్పిస్తే 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా తీసుకోవడం, ఇతర పథకాలకు సంబంధించి తీసుకోవడంతో పాపం చంద్రబాబు గారు ఇచ్చిన మధ్యలో వీళ్ళ వలన అది కాస్త భ్రష్టు పట్టిపోయింది, బద్నాం అయిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటయ్యా అంటే వాలంటీర్ల వ్యవస్థ. జగన్ వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ మీద సొంత పార్టీ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఎందుకని? అసలు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, భాష లేదు, జాతి లేదు, అందరికీ అందుతున్నాయి. కాబట్టి అది దానికి ఒక గౌరవ వేతనం అని 5,000 ఇస్తున్నారు. కానీ సర్వీసెస్ని, ప్రజాసేవలని ఇంటికి తీసుకువెళ్ళినాయి. ఇది బాగా ఉపయోగపడి, సరే గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇష్యూస్ చాలా మాట్లాడుకోవచ్చు. బట్ వాలంటీర్ వ్యవస్థ అనేది 100కి 95% సక్సెస్. ఈ మధ్యకాలంలో కొంత రాజకీయం పుంజుకుంటున్నా సరే. ఇకపోతే ఈ మిగతా కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు ఏం జరుగుతోంది అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొన్న మధ్యన ఇప్పుడు రేవంత్ అన్నాడు మేము అధికారంలోకి వస్తే అలాంటి వ్యవస్థలు తీసుకొస్తామని. అయితే జన్మభూమి కమిటీల తరహాలో తీసుకురాబోతున్నట్టున్నాడు ఆయన. ఇందిరమ్మ కమిటీలు, 6 గ్యారంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించిందట. తద్వారా ఆ కమిటీలు అంటే అప్పుడు వాలంటీర్ ఎవరు, జన్మభూమి కమిటీలు అవుతాయి. రాజకీయ పార్టీ నాయకుడిని, కార్యకర్తని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తామో అందులో పార్టీ ఆస్పెక్ట్ ఉంటుంది తప్పించి, పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది తప్పించి నిష్పాక్షికత ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది రేవంత్.